ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు గారు తాజాగా అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి ప్రాణాలు వదిలారు. 1935 జూన్ 23న జన్మించిన నాదెండ్ల భాస్కర్ రావు గారు 90 ఏళ్ళ వయసులో తాజాగా మరణించారు. బాధాకరం. తాను చివరి డేస్లో కూడా చాలా యాక్టివ్గానే ఉంటూ ఉండే. చాలా అంశాల మీద మీడియాతో వరుస పెట్టి ఇంటర్వ్యూలు చాలా యాక్టివ్గానే ఉంటూ ఉండ్రి పెద్ద ఆయన. గుంటూరు జిల్లాకు చెందినటువంటి నాదెండ్ల భాస్కర్రావు యాక్చువల్గా అయితే ఒక న్యాయవాది. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. తర్వాత మంత్రిగా కూడా చేశారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ మంత్రిగా చేశారు. తర్వాత ఎన్టీ రామారావు గారు టీడీపీ స్థాపించిన తర్వాత ఆ ప్రభుత్వంలో కూడా ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత ఎన్టీ రామారావు గారు అమెరికాకు వెళ్ళినప్పుడు ఇక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకుని మొత్తం మీద చాలా ఎపిసోడ్లు నడిచాయి. ఒక నెల రోజుల పాటు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆగస్టు 16, 1983 అప్పుడు ఆగస్టు 16 ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత నెల రోజులు తిరగకముందే సెప్టెంబర్ 16కు నాదెండ్ల భాస్కర్ రావు గారు దిగిపోయారు. ఒక నెల రోజుల పాటే 83 కాదు 84 1984లో ఒక నెల రోజుల పాటు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కంటిన్యూ అవుతూ వచ్చారు. కానీ 1998లో ఖమ్మం నుంచి మరోసారి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత ఏమీ రాజకీయాల్లో యాక్టివ్గా లేరు. 2019లో అమిత్ షా గారిని ఆధ్వర్యంలో బీజేపీలో చేరినారు. కానీ వయోభారం దృష్ట్యా ఏమీ యాక్టివ్గా అయితే ఏం లేరు. ఆయనకి 2 కుమారులు, ఒక కుమారులు నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు కదా, ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. సో చాలా రాజకీయ అంశాల మీద మాట్లాడుతూ ఉండే అనర్గళంగా. అసలు తెలుగుదేశం పార్టీని రామారావు గారితో పెట్టించింది అని కూడా చాలాసార్లు చెబుతూ ఉండే. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి తాను చేసిన వ్యాఖ్యలు ఫుల్ చర్చనీయాంశం, ఫుల్ వైరల్ అవుతూ వచ్చాయి. రాజకీయంగా యాక్టివ్గా లేకపోయినా రాజకీయాల్లో మాత్రం ఆయన ఎప్పుడు సెన్సేషన్గానే ఉంటూ వచ్చారు. సోషల్ మీడియాలో కూడా ఆయన ఒక పెద్ద సెన్సేషన్గానే ఉంటూ వచ్చారు నాదెండ్ల భాస్కర్ రావు గారు.